मरकज़ी हुकूमत की जानिब से वक्फ तरमीमी बिल की मंजूरी मुसलमानों के जज्बात से खिलवाड़ के मुतरादिफ। वक्फ बिल की मंजूरी के खिलाफ दरगाह काजीपेट में सदर नशीन रियासत हज कमेटी सैयद गुलाम अफजल बैबानी व सज्जादा नशीन खुसरू पाशा की जेर सदारत राउंड टेबल इजलास मुनक्कद हुआ। इजलास में मुस्लिम रहनुमाओं के अलावा सिख, ईसाई व कबायली तबकात के कायदीन ने शिरकत की। शुरा ने कहा कि हुकूमत मुसलमानों की वक्फ जायदादों पर कब्जे की कोशिश कर रही है। मुस्तकबिल में दिगर अक़लियतों की इबादतगाहों को भी निशाना बनाने का खदशा जाहिर किया गया। तमाम अक़लियती तबकात ने इन साजिशों के खिलाफ मुत्तहद होने का ऐलान किया। भगवान कोसम इच्छाम दट इज कॉल्ड वक्फ अल्लाह రకాలు ఉంటది వక్ఫ్ బై యూజర్ ఒకటి వక్ఫుల్ అలా ఒకటి అల్లా ఖబరస్థాన్లు కానీ మస్జిద్లు కానీ ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇప్పుడు కొంత ఈ బిల్ల ఏం ఇబ్బంది అవుతుంది అది వినండి మీరు. ఆల్రెడీ 1964 యాక్ట్ ఉంది, ఆల్రెడీ 1995 యాక్ట్ ఉంది, ఆల్రెడీ 2013 యాక్ట్ ఉంది. దానికి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా 2025లో ఒక యాక్ట్ పెట్టారు. అని ఏం పెట్టారు దాని మీరు వినండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు మోదీ గారు అంటే, ఫస్ట్ తిరుపతి దేవస్థానం ఉంది, గురుద్వారా ఉంది, చర్చ్ ఉంది. ఏదైనా ముస్లిం కల్లా వేస్తారా? వేరే జాతి వాళ్ళ కల్లా వేస్తారా? వేయరు. మీ మందిర్లో అయితే ఎస్సీలకి బీసీలకి లోపల రానియ్యారు. వేరే కులం వల్ల ఎట్లా ఇస్తారు? మా వక్ఫ్ బోర్డులో వక్ఫ్ బోర్డు నిర్మించినప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డు అప్పుడు అలా 2 హిందూస్ కనిపెట్టారు. ముస్లిం ఎంపీ ఉండే ఎనీ ఎంపీని చేశారు, ఎమ్మెల్యే ఉండే ఎనీ ఎమ్మెల్యేని చేశారు. గవర్నమెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ ఒక మనిషి వస్తాడు, ఎనీ అని పెట్టారు. పోయిన యాక్ట్లా 1 ముస్లిం ఎంపీ, 1 ముస్లిం ఎమ్మెల్యే, 1 ముస్లిం డిప్యూటీ సెక్రటరీ అండ్ ఆఫీసర్ ఎనీ అంటే ఇప్పుడు 11 మంది బోర్డు ఉంటారు. 2 మనుషులు కూడా వాళ్ళే, టోటల్ 6 మంది వేరే రిలీజియస్ వాళ్ళు అయిపోతారు. ఆ రిలీజియస్ ఆస్తిలకు ఎట్లా కాపాడుతారు? అది ఒక పెద్ద ఫాల్ట్. దాని తర్వాత ఏం చేశారు? లిమిటేషన్ యాక్ట్ ఉండే, లిమిటేషన్ యాక్ట్ అని మన ఇండియాలో ఒక కానూన్ ఉంది. ఆ లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి మా బాబోర్డు మీద పెట్టేశారు. ఇప్పుడు చోటి మజీద్ ఉన్నది అనుకోండి, అలా జనం ఉంటారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటే ఆ భూమి వాళ్ళదట. మళ్ళా ఏదైనా మీరు గవర్నమెంట్ భూమి ఆక్రమిస్తే, ఏమైనా భూమి ఆక్రమిస్తే 2 years ఇచ్చా ఉండే, దానికి తీసి నాన్ అవైలబుల్ 6 months అని చేశారు. ఇది వక్ఫ్ బీదోళ్ళ కోసం, బీదోళ్ళ ముస్లిం కోసం కాదు. ఇది ఏ దానికి మేము వక్ఫ్ చేస్తే దాని అంతా ఉర్దూలో మన్షా అంటారు, ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ ఇస్ దేర్. ఎవరైనా 4 మల్గిలు కొని దీనికి వచ్చిన ఆదాయం సుబేదారి మస్జిద్కు పెట్టాలా, ఖాదీపేట్ మస్జిద్కు పెట్టాలా, లేకుంటే వికలాంగకు పెట్టాలా? తో వక్ఫ్ బోర్డ్ ఈజ్ ఓన్లీ సూపర్విజన్ బాడీ. వక్ఫ్ బోర్డ్ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. దానికి వాళ్ళు మా తాతలు ఉన్నారు, 4 ఎకరాల భూమి ఇక్కడ వక్ఫ్ చేశారు. ఎవరు తీర్థాల పని ఉంటాడో, ఎవరు సజ్జాగా ఉంటాడో దానికి వచ్చిన ఆదాయం తీసుకొని దర్గా సేవ చేయాలని పెట్టారు. వక్ఫ్ బోర్డ్ ఆ పని చక్కగా అవుతుందా అవుతలేదా గచ్చేయాలి. మీరు ఏమన్నారు? తాతలు వాళ్ళ అమ్మిళ్ళు, దాని తర్వాత వక్ఫ్ అట్లా లేదు. ప్రతి ఒక్కటి గజీర్ ఉంటుంది, దాంట్లో ఎవరు అమ్ముతారో దాన్ని వాకిఫ్ అంటారు. ఆ వాకిఫ్ వచ్చి నేను ఈ భూమి, ఈ సర్వే నెంబర్, ఇన్ని యార్డ్స్, ఇన్ని గజాలు నేను ఫలా మస్జిద్కి ఇస్తానా రాసి ఇస్తేనే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. నెంబర్ 2 ట్రిబ్యునల్ ఇస్ దేర్. ట్రిబ్యునల్ ఎవరిది? ఏదో హిందీ జడ్జి